Hey guys, welcome back to one more review on Big Boss annamata. ఎంత మందికి మెహబూబు తను తీసుకున్న గోతులో తానే పడ్డాడు అనిపించింది అంటే ఈ ఎవరైతే ఓజీ క్లాన్ ఉన్నారో వాళ్ళ మీద చేసిన సిల్లీ నామినేషన్స్ కి తిరిగి మళ్ళీ అదే నామినేషన్స్ మీద అతనే నామినేట్ అయ్యాడు అనమాట. నాకైతే భలే అనిపించింది. అంటే ఇంత గేమ్ చూసి వచ్చి మళ్ళీ సిల్లీ పాయింట్స్ మీద నువ్వు నాకు వెల్కమ్ సరిగ్గా చెప్పలేదు, నువ్వు నాతోటి సరిగ్గా లేవు అని అవి ఆ పాయింట్స్ మీద నామినేట్ చేయడం అనేది నాకైతే కరెక్ట్ గా అనిపించలేదు. యష్మి గారి మీద కానీ సీత గారి మీద కానీ నామినేషన్ చేయాలి అంటే చాలా పాయింట్స్ ఉన్నాయి. ఈజీగా 20-15 పాయింట్స్ ఉంటాయి వాళ్ళ మీద నామినేట్ చేయడానికి. ఏదో ఒక సీరియస్ పాయింట్ తీసుకుని నామినేట్ చేసినట్లయితే ఈ రోజు ఓజీ క్లాన్ చేతిలో మెహబూబ్ అయితే నామినేట్ అయ్యేవాడే కాదు, సేఫ్ అయిపోయాడు అనమాట. ఇంకా గంగవ్వ గారిని నామినేట్ చేశారు ఈ ఓజీ క్లాన్ వాళ్ళు. అసలు గంగవ్వని ఎందుకు నామినేట్ చేశారో ఏమో నాకైతే అసలు అర్థం కాలేదు. మాట్లాడుకుందాము 1 by 1 పాయింట్ అన్ని కూడా. ఇంకొకటి మణికంఠ గురించి అయితే ఈ ఎవరైతే యష్మి గాని విష్ణు గాని నిఖిల్ గాని వీళ్ళందరికీ కూడా ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. ఏంటి అంటే మణికంఠ జోలికి మనం వెళ్ళొద్దు. ఈ వీక్ ఎలానో మణికంఠ సేవ్ అయిపోయాడు. నెక్స్ట్ నుంచి అంటే నెక్స్ట్ వీక్ లో కూడా మణికంఠ జోలికి మనం వెళ్ళొద్దు, నెక్స్ట్ వీక్ లో కూడా మణికంఠని మనం నామినేట్ చేయొద్దు అనేసి నిఖిల్ గారు అయితే హౌస్ మేట్స్ అందరికీ కూడా అంటే ఎవరైతే పాత హౌస్ మేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా చెప్తారనమాట. సో ఎలా ఉంది అంటే ఈ రోజు ట్యూస్డే ఎపిసోడ్ లో 1 by 1 పాయింట్ మొత్తం కూడా మాట్లాడుకుందాము. వీడియో స్టార్ట్ చేసే ముందు లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలానే నేను రివ్యూ ఎలా చేశాను, ఈ ఎపిసోడ్ ని ఎలా అనాలిసిస్ చేశాను అనేది మీరు నాతోటి షేర్ చేసుకోండి కామెంట్ సెక్షన్ ద్వారా. ఫస్ట్ అయితే మనకి మండే ఎపిసోడ్ అయితే 5గురికి మాత్రమే నామినేషన్ చేశారనమాట. ఇంకా రిమైన్ 3 ఉన్నారు. వాళ్ళు రోహిణి గారు, ఇంకా గంగవ్వ గారు, ఇంకా ముక్కు అవినాష్ గారు అయితే ఉన్నారు. ఫస్ట్ అయితే మనకి రోహిణి గారు నామినేట్ చేశారనమాట. యష్మి గారిని అండ్ విష్ణు గారిని అయితే నామినేట్ చేశారు. యష్మి గారి మీద పాయింట్స్ ఏంటి అంటే ఈ పృథ్వీ అండ్ నబీలు గేమ్ ఆడారు కదా. సో ఆ గేమ్ లో నువ్వు ప్రేరణని నువ్వు నా పృథ్వీకి సపోర్ట్ చేయొచ్చు కదా, ఎందుకు సపోర్ట్ చేయలేదు అనేసి ప్రేరణని నువ్వు తప్పు చేయమన్నావు, అంటే సంచాలకుని నువ్వు తప్పు చేయమన్నావు అన్నట్టుగా ఈవిడ రోహిణి గారు అయితే యష్మి గారికి చెప్పారు. చాలా కరెక్ట్ పాయింట్ చెప్పారు కదా. అందరికి కూడా అదే అనిపించింది. అంత ఎందుకు ఓవర్ గా ఏడుస్తుంది, అక్కడ నబీల్ కూడా గెలిచాడు, నబీల్ కి అప్రిషియేట్ చేయొచ్చు కదా, ఇప్పుడు పృథ్వీ గెలవలేదు అనేసి అంత ఎందుకు ఏడవటము అనేసి ఆ పాయింట్ అయితే అడిగారనమాట రోహిణి గారు యష్మి గారిని. దానికి యష్మి గారు అయితే నేను ఎలానో అవ్వలేదు, అట్లీస్ట్ వాడు కూడా అవ్వలేదు, అంటే అయితే యష్మి గారు అవ్వాలి, లేదంటే నిఖిల్ అవ్వాలి, లేదు అంటే పృథ్వీ అవ్వాలి, ఇంకా వీళ్ళే అవ్వాలా, వేరే వాళ్ళు అవ్వకూడదా అంటే ఆవిడన్న మాటకి నాకైతే అసలు అది కరెక్ట్ గానే అనిపించలేదు. ఏదో డిఫరెన్స్ చేసుకోవాలి కాబట్టి చేసుకుంటున్నారు తప్ప ఆవిడకి డిఫరెన్స్ చేసుకునే ఛాన్సే లేదు. బట్ బాగానే ట్రై చేస్తున్నారు. అంటే ఎక్కడ కూడా ఆవిడ నేను చాలా తక్కువ, నేను వీక్ అన్నది ఎక్కడ కూడా అనిపించుకోకుండా చాలా బాగా డిఫెన్స్ అయితే చేసుకుంటున్నారు అనమాట. ఇంకొక పాయింట్ రోహిణి గారు చెప్పారనమాట. అది ఏంటి అంటే ప్రేరణకి పృథ్వీ గెలవడం ఇష్టం లేదు ఏమో అనేసి మీరు గ్రూప్ గా కూర్చున్నప్పుడు ఆ మాట అన్నారు. మీరు ఆ మాట ఎందుకు వాడారు యష్మి గారు అనేసి యష్మి గారు అయితే అడిగారనమాట. అప్పుడు యష్మి గారు నా దగ్గర మైక్ ఉంది, నేను ఏదైనా మాట్లాడతాను, నాకు మాట్లాడడానికి నేను ఇక్కడికి వచ్చాను, టాస్క్ ఆడడానికి నేను ఇక్కడికి వచ్చాను అనేసి సిల్లీ డిఫెన్స్ అయితే చేసుకున్నారనమాట. నాకైతే సిల్లీగా అనిపించింది. ఎనీవే వీళ్ళిద్దరిలో కూడా కరెక్ట్ పాయింట్స్ తీసుకుంటే గనక రోహిణి గారే బాగా మాట్లాడారు, బాగా కరెక్ట్ పాయింట్స్ చెప్పి యష్మి గారిని అయితే కరెక్ట్ గా నామినేట్ చేశారు. యష్మి గారు ఇవన్నీ కూడా డీకోడ్ చేసుకుని ఇలా ఎందుకు అంటున్నారు, ఓకే నేను ఇంకా చేంజ్ అవ్వాలి, నా గేమ్ ఇంకా మార్చుకోవాలని ఒక థింకింగ్ లో ఉంటే కనుక యష్మి గారు తప్పకుండా టాప్ 5 లో ఉంటారు. ఇంకొకటి సెకండ్ నామినేషన్ ఏంటంటే రోహిణి గారిది విష్ణు గారి మీద అనమాట. నీ గేమ్ చాలా సీరియస్ గా లేదు, చాలా అంటే తగ్గిపోతుంది, ఫస్ట్ ఉన్నంత గేమ్ ఇప్పుడు లేదు అనేసి రోహిణి గారు అయితే విష్ణు గారి మీద నామినేట్ చేస్తారు. అప్పుడు విష్ణు గారు ఎక్కడెక్కడ నా గేమ్ తగ్గుతుందో రోహిణి గారు మీరేమైనా చెప్పగలరా అని అన్నప్పుడు గంగవ్వ స్టాండ్ తీసుకుని అది కూడా మేమే చెప్పాలా, అది కూడా నీకు తెలీదా అన్నట్టుగా గంగవ్వ అక్కడ సూపర్ కామెడీ చేసింది. అది కూడా మేము చెప్తే ఇంకా నువ్వెందుకమ్మా ఇక్కడికి వచ్చింది అన్న ఫన్నీ వేలు అయితే మాట్లాడింది అనమాట. ఇంకా విష్ణు గారు కూడా కొంచెం సేఫ్ డిఫెండ్ చేసుకున్నారు. నాకైతే కరెక్ట్ పాయింట్ అనిపించింది, కానీ ఇంకొంచెం మంచిగా చెప్తే బాగుంటది అనిపించింది. ఇక్కడ కూడా విష్ణు గారు నా పర్సనాలిటీ ఎక్కడ మంచిగా ఉంది అనిపిస్తే నేను అక్కడికే వెళ్ళి ఉంటాను, నేను అదే చేస్తాను, నాకు ఇష్టమైతే నేను చేస్తాను, నాకు ఇష్టం లేకపోతే నేను చేయను అన్నట్టుగానే మాట్లాడుతుంది తప్ప ఓకే ఐ విల్ కరెక్ట్ మై మిస్టేక్స్ అన్న ఓడైతే విష్ణుప్రియ దగ్గర నుంచి రావట్లేదు. లాస్ట్ లో అన్నట్టుగా ఉన్నారు. ఏది గంగవ్వ గారు చేసినప్పుడు అనుకుంటా, ఐ థింక్ గంగవ్వ కూడా విష్ణుగానే నామినేట్ చేసింది. అప్పుడు చెప్పినట్టున్నారు ఓకే మీరు చెప్తున్నారు కాబట్టి నేను నా పాయింట్స్ ని కరెక్ట్ చేసుకుంటాను అన్న వేలో కనుక మాట్లాడింది అనమాట. సో ఇక్కడికైతే అయిపోయింది నామినేషన్ రోహిణి గారిది. దీనిలో రోహిణి గారి పాయింట్స్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి కాబట్టి రోహిణి గారినే మనము మెచ్చుకోవచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ నామినేషన్ వచ్చేసి గంగవ్వ గారు
విష్ణు గారిని యష్మి గారిని ఇద్దరిని నామినేట్ చేసింది. సేమ్ పాయింట్స్ అన్నమాట. రోహిణి గారు ఏవైతే విష్ణు గారి మీద చెప్పారో సేమ్ అదే పాయింట్స్ ని తీసుకొచ్చి గంగవ్వ గారు విష్ణు గారి మీద అయితే చేశారు. చెప్పాను కదా, గంగవ్వ గారు చెప్తున్నారు కాబట్టి పెద్దావిడి కాబట్టి నేను ఒప్పుకోవాలి కాబట్టి అన్న ఉద్దేశంతో విష్ణు గారు అయితే ఒప్పుకున్నారు, కొంచెం చేశారు. నేను అలా కాదు గంగవ్వ, నేను ఇలానే ఉంటాను అలానే ఉంటాను అనేసి ఇంకా లాస్ట్ లో అయితే ఓకే నేను చేంజ్ అవుతాను అని అయితే చెప్పారనమాట. ఇంకొకటి యష్మి గారు చేశారని చెప్పాను కదా, గంగవ్వ గారు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను గంగవ్వ గారు ఇలా మాట్లాడతారు అనేసి. సరిగ్గా మింగిల్ అవడం లేదు అంట యష్మి గారు గంగవ్వ తోటి అనే కాదు, వైల్డ్ కార్డ్స్ వచ్చారు కదా వాళ్ళు ఎవరితోటి కూడా నువ్వు సరిగ్గా మింగిల్ అవ్వడం లేదు అనేసి. ఇంకొకటి నువ్వు ఫుడ్ మాకు ఇవ్వడం లేదు, మేము కూడా మనుషులమే కదా, మేము కూడా అక్కడ మీతో పాటే గేమ్ ఆడడానికి వచ్చాం కదా, బిగ్ బాస్ అందుకే కదా మమ్మల్ని తీసుకొచ్చాడు అన్న వేలో మాకు ఫుడ్ సరిగ్గా ఇవ్వడం లేదు, ఫుడ్ వద్దు అని చెప్తున్నావు అన్నట్టుగా గంగవ్వ గారు అయితే అన్నారనమాట. దానికి యష్మి గారు అయితే సరిగ్గా మింగిల్ అవ్వడం లేదు అని అంటే ఇక నుంచి నేను మింగిల్ మీతోటి అవుతాను అనేసి అదొక దానికైతే డిఫెండ్ చేసుకుంది. ఇంకోటి ఏంటంటే ఫుడ్ ఇవ్వకపోవడం అనేది నా ఒక్కదాని డెసిషన్ కాదు, అది టీం మొత్తంది. సో దీనిలో అయితే నన్ను బ్లేమ్ చేయొద్దు అనేసి యష్మి గారు అయితే, ఆవిడ కూడా పెద్దావిడ కాబట్టి గంగవ్వ గారు ఎక్కువ ఆర్గ్యుమెంట్ ఏం చేసుకోకుండా సైలెంట్ గా ఓకే అండి ఐ విల్ కట్ మై మిస్టేక్స్ అనేసి యష్మి గారు కూడా ఇంత అంటే నామినేషన్ అయితే గంగవ్వ నామినేషన్స్ అయితే స్టాప్ చేసేసారనమాట. నెక్స్ట్ అయితే ముక్కు అవినాష్ గారు వచ్చారు. ఆయన వచ్చేటప్పుడే నేను అనుకున్నా ఎంతో కొంచెం కామెడీ అనేది నామినేషన్స్ లో ఉండిద్ది అని. సేమ్ అలానే కామెడీ ఉందన్నమాట. పృథ్వీ గారిని ఇంకా యష్మి గారిని ఇద్దరిని చేశారు ముక్కు అవినాష్ గారు అయితే. ఫస్ట్ అయితే మనం పృథ్వీ మీద పాయింట్స్ చూద్దాము. ప్రభావతి టాస్క్ అంటే బెలూన్ టాస్క్ లో తప్ప మీరు నాకు హౌస్ లో ఎక్కడా కూడా కనిపించలేదు అనే పాయింట్ మీద ముక్కు అవినాష్ గారు అయితే నామినేట్ చేశారు పృథ్వీని. నాకైతే కొంచెం కరెక్ట్ గా అదేమో అనిపించింది, ఎందుకంటే ఈ విష్ణుప్రియ అండ్ పృథ్వీ గారిది ఎక్కువ నడుస్తానే ఉంటది, వాళ్ళ ఫ్రెండ్షిప్ నడుస్తానే ఉంటది. ఇంకా నిఖిల్ పృథ్వీ మాట్లాడుకుంటూనే ఉంటారు. ఇంకా ఆయన ఎక్కడ కనిపించలేదు, కనిపిస్తూనే ఉన్నారు బట్ ఆయన ఎక్కడ అంటే గేమ్స్ లో బాగా కనిపిస్తున్నారు కానీ ఇంకొంచెం వేరే వాళ్ళతో ఇనిషియేట్ తీసుకుని మాట్లాడటము ఎక్కువగా ఈ నిఖిల్ వీళ్ళతో కాకుండా యష్మి గారితో కాకుండా రిమైనింగ్ వాళ్ళతో కూడా మాట్లాడి ఉంటే బాగుండేది. మీరు ఎక్కువగా నిఖిల్ తోటే ఉంటున్నారు, యష్మి గారితోనే ఉంటున్నారు, అలా కాకుండా అందరితోటి కనిపిస్తే మీరు ఇంకా బాగా కనిపించే వాళ్ళు, మీ ఫుటేజ్ అనేది ఇంకా బాగా కనపడేదేమో అన్న వేలో ముక్కు అవినాష్ గారు కనుక నామినేట్ చేస్తే బాగుంటది. బట్ ఏంటంటే నువ్వు ఎక్కువ గేమ్ లోనే కనిపిస్తున్నావు, రిమైనింగ్ టైంలో ఎక్కడ కూడా కనిపించట్లేదు అనేసి చెప్పారు. నాకు ఇది కొంచెం కరెక్ట్ గా అనిపించలేదు. ఇంకొకటి ఏంటంటే అమ్మాయిలతో ఆడి అది ప్రభావతి టాస్క్ ఉంది కదా, ఎగ్స్ పడతా ఉంటాయి తీసుకోవాలి, ఆ టాస్క్ లో కూడా మీరు అమ్మాయిలతో ఆడారు అని ఒకటి అన్నారనమాట ముక్కు అవినాష్ గారు. అప్పుడు పృథ్వీ గారు దానికి అమ్మాయిలతో ఆడానా అంటే అన్న వేళ అన్నారనమాట. అప్పుడు నా ఉద్దేశం అమ్మాయిలతో ఆడావు అని అంటే ఎలా పడితే అలా తోసేస్తున్నావు, వాళ్ళకి దెబ్బలు తగులుతున్నాయి అన్న వేళ అంటే అప్పుడు పృథ్వీ గారు మాకు కూడా దెబ్బలు తగిలాయి అంత మాత్రాన మేమేం చేయాలి అన్న వేళ కనుక మాట్లాడారు అనమాట. కొంచెం ఇక్కడ అవినాష్ గారు సరిగ్గా తన పాయింట్స్ ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు అని నాకు అనిపించింది. ఓకే, దీంట్లో అయితే కనుక మనం డిఫెండ్ చేసుకోవడంలో పృథ్వీ గారు మంచిగా చేసుకున్నారు. ఈయనంతా మంచిగా పాయింట్స్ చెప్పలేదు కాబట్టి ఇంక నామినేషన్ అయితే ఇంతటితో అయిపోయింది. తర్వాత ముక్కు అవినాష్ గారు యష్మిని నామినేట్ చేశారు. ఏ పాయింట్స్ మీద అంటే మణికంఠకి ఫుడ్ ఇస్తే బాగుండేది, ఎందుకంటే నిఖిల్ కన్నా ఎక్కువగా మణికంఠ గారే నేను నా ఫ్యామిలీని మిస్ అవుతున్నాను, నా వైఫ్ ని మిస్ అవుతున్నాను, మా పాపని మిస్ అవుతున్నాను అని ఎక్కువగా మణికంఠ గారే చెప్పారు కాబట్టి సో మీరు మణికంఠకి ఇస్తే బాగుండేది, అదొక పాయింట్ మీద నామినేట్ చేశారు. ఇంకొకటి ఎవ్రీ వీక్ రివెంజ్ నామినేషన్ అంటే ఇప్పుడు ఒక వీక్ లో మనం నామినేట్ చేసేటప్పుడు మళ్ళీ నెక్స్ట్ వీక్ లో కూడా నిన్నే నామినేట్ చేస్తా అని యష్మి గారు మణికంఠ గారిని అన్నారు కదా, అప్పుడు నెక్స్ట్ వీక్ లో మణికంఠ గేమ్ బాగోదని నీకెలా తెలుసు యష్మి అనేసి ముక్కు అవినాష్ గారు అయితే అడిగారు అనమాట. 2 పాయింట్స్ కూడా కరెక్ట్ గా అడిగారు. యష్మి ఏమంటారంటే మణికంఠకి స్పెటర్ ఇచ్చారు అంటే మణికంఠ వస్తున్నప్పుడు ఆల్రెడీ వాళ్ళ మామ్ స్పెటర్ ఇచ్చారు కదా, సో మణికంఠకి స్పెటర్ ఉంది, నిఖిల్ కి అలా ఏం లేదు, అబ్బాయి కోసం సాక్రిఫైస్ చేశాడు నిఖిల్, సో నేను నిఖిల్ కి ఇవ్వడమే బెస్ట్ అనుకున్నాను అనేసి అంటది అనమాట. బట్ అవినాష్ గారు అయితే మాత్రం లేదు మీరు అలా కాకుండా మనీకి ఇస్తేనే బాగుంటది, అలా ఇస్తే కనుక తన ఎమోషనల్ అనేది స్టాప్ అయిపోయేదేమో, ఇంకా తన ఎమోషనల్ అవ్వకుండా ఉండేవాడేమో, ఎవరికి తెలుసు నేను మాట అంటే అక్కడికి వెళ్ళి ఏడవడము ఇక్కడికి వెళ్ళి ఏడవడము అది లేకోకుండా ఉండేదేమో, మీరు మణికంఠకి ఇస్తే నాకైతే అలానే అనిపించింది. బట్ మీ ఇష్టం మీది కాబట్టి బట్ నా పాయింట్స్ ఇవే అన్నట్టుగా ముక్కు అవినాష్ గారు అయితే యష్మి గారిని నామినేట్ చేశారనమాట. దానికి ఆవిడే డిఫెన్స్ చేసుకుంది, చెప్పాను కదా మా అబ్బాయికి సాక్రిఫైస్ చేశాడు నిఖిల్కి అలా ఏం లేదు అని. ఇంకోటి కూడా యూజ్ చేశారనమాట,
మణికంఠ అంట డే బై డే స్ట్రాంగ్ అవుతున్నాడంట. అప్పుడు అవినాష్ గారు మంచి పాయింట్ తీశారు. ఇప్పుడు మీరు స్ట్రాంగ్ అవుతున్నాడు అని అన్నారు, బట్ మీరే మణికంఠని చాలా సార్లు పర్సనాలిటీ వీక్, నువ్వు టాస్క్ లో వీక్ అనేసి మీరే అన్నారు కదా, ఫిజికల్ గా వీక్ అని మీరే అన్నారు కదా అన్నప్పుడు యష్మి గారు స్ట్రాంగ్ అవుతున్నాడు అంటే నా మీనింగ్ ఎమోషనల్ గా స్ట్రాంగ్ అవుతున్నాడు అనేసి అన్నారు అనమాట. అయితే మీకు మణికంఠ మీద ఎలాంటి గడ్జి లేదు అనేసి అని అన్నప్పుడు యష్మి గారు నాకు ఎలాంటి గడ్జ్ లేదు, నేను పాయింట్స్ బట్టి గేమ్ పరంగానే ఏదైనా తప్పు చేస్తేనే ఆ టైంలోనే మాట్లాడతాను అంటే అప్పుడు అవినాష్ గారు తేజ గారు మణికంఠని నామినేట్ చేసినప్పుడు యష్మి ఇట్లా అందనమాట, ఇట్లా క్లాప్స్ కొట్టింది. ఇట్లా క్లాప్స్ కొట్టినప్పుడు అవినాష్ గారు మరి నువ్వు అలా ఎందుకు క్లాప్స్ కొట్టావు, నీకు ఎలాంటి గడ్జి లేనప్పుడు అని అంటే అప్పుడు యష్మి గారు ఏమని అంటారంటే నాకు చాలా సిల్లీగా అనిపించింది. చాలా సిల్లీ అంటే అమ్మో ఇప్పుడు నా తప్పులని తీసి బయట పెట్టేస్తున్నాడు, ఇప్పుడు నేను ఏమని మాట్లాడాలి, బట్ ఏదో ఒకటి మాట్లాడాలి, నన్ను నేను మాత్రం తక్కువ చేసుకోకూడదు అన్నట్టు యష్మి గారు అయితే డిఫెండ్ చేసుకున్నారనమాట. అక్కడ ఏమన్నారు అంటే నేను మణికంఠని ఎవరు స్ట్రాంగ్ రీజన్ మీద నామినేట్ చేస్తారు, అంత ధైర్యంగా ఎవరు చేస్తారు అని నేను వెయిట్ చేస్తున్నాను. తేజ గారు మణికంఠ పేరు చెప్పగానే నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనేసి యష్మి గారు అంటారు అనమాట. అప్పుడు అవినాష్ గారు అయితే ఇక్కడ కూడా మంచి పాయింటే తీశారు. అవినాష్ గారు అంటే మీరు మణికంఠని ఎవరు నామినేట్ చేస్తారు అనేసి వెయిట్ చేస్తా ఉన్నారు, మణికంఠ కోసం వెయిట్ చేస్తా ఉన్నారంటే అలా ఏం లేదు, ఫస్ట్ నుంచి కూడా అతనికి నాకు కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి. సో దాని ద్వారా మేబీ నేను అలా అయ్యి ఉండొచ్చు, ఆ టైంలో నేను అలా చేస్తుండడం తప్పు అయితే ఓకే అని ఆవిడ నామినేషన్ అయితే యాక్సెప్ట్ చేసుకున్నట్టుగా మాట్లాడి ఇంకోటి డిఫెన్స్ కూడా బాగానే చేశారు. ఇంకింతటితో అయితే కనుక అవినాష్ ది నామినేషన్ అయితే అయిపోయింది. అయితే అక్కడ మనీ ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నాడు యష్మి గారికి, బట్ యష్మి గారు అయితే నాట్ ఇంట్రెస్టెడ్ అనమాట మనీ మాటలు వినడానికి. ఆవిడికి సపోర్ట్ ఇంకా సీత గారు నిఖిల్ గారు ఇద్దరు కూడా. సీత గారు అయితే మనీ ప్లీజ్ స్టాప్, నువ్వు అట్లా అనకూడదు, నువ్వు మాట్లాడకూడదు, మనము పర్సనల్ గా వెళ్ళి మాట్లాడుకుందాం, అవి వినాలి కదా. ఇప్పుడు ఇద్దరు నామినేట్ చేసుకుంటున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కి నిఖిల్ సీత గారు ఇద్దరు, ఇప్పుడు నిఖిల్ గారు సీతని నామినేట్ చేసేటప్పుడు యష్మి గారు పేరు వస్తే తప్పకుండా యష్మి గారు మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడతారు. ఇప్పుడు మణికంఠ మాట్లాడితే తప్పండి, ఒక్క ఛాన్స్ ఇవ్వచ్చు కదా, అసలు అతను ఏం మాట్లాడాలి అనుకుంటున్నాడు అనేది ఒకసారి వింటే తప్పండి అనేది నాకు అనిపించింది అనమాట. అసలు ఇవ్వలేదు. ఇవ్వకపోగా యష్మి గారు నీ ఎమోషన్సే నువ్వు బయట పెడతావు అంటే ఇంతమంది నన్ను నామినేట్ చేస్తున్నారు నీ పాయింట్స్ మీద, నువ్వు ఎక్కడ కూడా స్టాండ్ తీసుకుని యష్మి అలా ఏం కాదు, యష్మి నా దగ్గరికి చాలా సార్లు వచ్చి నన్ను సపోర్ట్ చేసింది అని ఒక్క మాట కూడా అనలేదు, బట్ ఇప్పుడు నేనేదో నీ గురించి ఒక్క మాట నెగిటివ్ చెప్పేసరికి యష్మి అలా కాదు అని నువ్వు నాతో ఆర్గ్యుమెంట్ చేయడానికి రెడీ అయ్యావు, నువ్వు మాట్లాడొద్దు, నువ్వేమైనా మాట్లాడితే కనుక పర్సనల్ గా వెళ్ళి మాట్లాడదాము అనేసి యష్మి గారు అయితే చెప్పేసి దాని అయితే అంతలోకి స్టాప్ చేశారనమాట. ఇస్తే ఏమైతుంది, ఇప్పుడు ఆయన మాట్లాడతాడు, ఆయన పాయింట్ ఏంటో విన్నాక అది మేబీ నీకే ఫేవరబుల్ గా ఉంటదేమో, నువ్వే ఎక్కువ ఆర్గ్యుమెంట్ చేయడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటదేమో నీకు, ఫస్ట్ అతని మాట వినాలి కదా, నువ్వు అసలు రెడీగా లేవు, నువ్వు అందరూ నువ్వు నామినేట్ చేసేస్తున్నారు, ఇతనే మాట్లాడుతాడు అనే కొంచెం ఫీల్ అనేది యష్మి గారికి అయితే యష్మి గారిలో అయితే నాకైతే కనిపించింది. దీనికి తోడు ఈ సీత గారు నిఖిల్ గారు కూడా యష్మి గారికి సపోర్ట్ చేశారనమాట. ఇంకా నెక్స్ట్ నామినేషన్స్ అయితే అయిపోయాయి. బిగ్ బాస్ గారు అయితే నామినేషన్ లిస్ట్ చెప్పారనమాట. లిస్ట్ చెప్పినప్పుడు దాంట్లో మణికంఠ వేరైతే లేదనమాట. మణికంఠ అయితే నవ్వడం స్టార్ట్ చేశాడు, నాకు మంచిగా అనిపించింది. ఎందుకంటే ఎవ్రీ వీక్ నామినేట్ అవుతూనే ఉన్నారు మణికంఠ గారు. నామినేషన్స్ అయితే ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, యష్మి ఉన్నారు, పృథ్వీ ఉన్నారు, ఇంకా సీత అండ్ విష్ణుప్రియ గారు కూడా ఉన్నారనమాట. ఇక్కడ మెయిన్ ఈ ఓజీ క్లాన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బిగ్ బాస్ ఈ రాయల్ క్లాన్ లో వాళ్ళకి అంటే కొత్తగా వచ్చిన వైల్డ్ కార్డ్స్ మొత్తానికి కూడా నామినేట్ చేసే ఛాన్స్ ఇచ్చారనమాట. అది కూడా ఇద్దరిని. వీళ్ళందరూ డిసైడ్ చేసుకుని ఒకరేమో గౌతమ్ అన్నారు, ఇంకొకరేమో మెహబూబు, గంగవ్వ, ఇంకా తేజ, ఇలా చాలా పాయింట్స్ తీసుకున్నారు. కానీ ఫైనల్ గా అయితే గంగవ్వని మెహబూబ్ ని నామినేట్ చేశారు. మెహబూబ్ ని నామినేట్ చేయడంలో తప్పే లేదనిపించింది నాకైతే. చెప్పాను కదా మీకు, వీడియో స్టార్టింగ్ లోనే చెప్పాను, సిల్లీ పాయింట్స్ తీసుకొచ్చి యష్మి గారిని సీత గారిని నామినేట్ చేశారు. మీరు నా దగ్గరికి రావట్లేదు, మీరు నాతోటి కలవడం లేదు అనేసి చేశారు. అదే నామినేషన్స్ మీద నబీల్ అయితే వచ్చి చెప్పాడు అనమాట, బిగ్ బాస్ టీం అందరి అభిప్రాయం ప్రకారము మేము మెహబూబ్ ని నామినేట్ చేస్తున్నాము, ఎందుకంటే సిల్లీ పాయింట్స్ చెప్పాడు లేడీస్ మీద. ఏమనంటే మీరు వచ్చి నాతో మాట్లాడట్లేదు అనేసి. యాక్చువల్ గా అతనే మాతో మాట్లాడట్లేదు, అతనే
బాయ్స్ తోటి అయితే మాట్లాడుతున్నాడు కానీ గర్ల్స్ ఎవరితోటి కూడా అతను మాట్లాడట్లేదు అనేసి నబిల్ గారు అయితే చెప్పారనమాట. అప్పుడు మెహబూబ్ గారు నేను వెళ్ళి ఊరికూరికి గర్ల్స్ తోటి హాయ్ ఎలా ఉన్నావు ఏంటి అనేసి నేను పలకరించాను. ఫస్ట్ వాళ్ళు నా దగ్గరకు వచ్చి మాట్లాడితే నేను ఫస్ట్ వాళ్ళతోటి మాట్లాడతాను, అంతవరకు నేను మాట్లాడను. బాయ్స్ తో అయితే నేను ఎలా పడితే అలా వెళ్ళి మాట్లాడతాను అని ఆయన సైలెంట్ అయిపోయాడు అనమాట. యాక్సెప్ట్ చేస్తున్నాను అనేసి. ఇంకా గంగవ్వ అయితే మాత్రము గంగవ్వని ఎందుకు నామినేట్ చేశారు అంటే, గంగవ్వ నేను నీకు పొద్దున సాయంత్రం, నబిల్ అంటాడు అనమాట, పొద్దున సాయంత్రము టీ కాఫీ సంథింగ్ ఇస్తానే ఉన్నాను, బట్ నువ్వు మాకు ఫుడ్ ఇవ్వడం లేదు అని నామినేట్ చేసావు, మాకైతే చాలా బాధగా అనిపించింది అని అంటే గంగవ్వ సైలెంట్ గా ఓకే ఓకే అన్నట్టుగా మాట్లాడింది అనమాట. ఇంకా ఫస్ట్ నామినేషన్ లిస్ట్ చెప్పాను కదా, దానికి మెహబూబ్ ని గంగవ్వ గారిని యాడ్ చేసేస్తే ఈ వీక్ లో వీళ్ళందరూ ఉన్నారనమాట నామినేషన్ లో. నిఖిల్ ఎవరైతే టీం ఉన్నారో, ఈ ఓజీ క్లాన్ టీం ఉన్నారో ఎక్సెప్ట్ మణికంఠ అండ్ నబిల్ కూడా లేనట్టున్నారు అక్కడ. నబిల్ కూడా లేనట్టున్నారు, సీత గారు కూడా లేనట్టున్నారు అక్కడ. ఇంకా ఎవరెవరు ఉన్నారు అంటే పృథ్వీ, ప్రేరణ, యష్మి గారు ఉన్నారు అక్కడ. వాళ్ళకి చెప్తా ఉన్నాడు అనమాట, ఈ వీక్ కి ఎలానో మణికంఠ సేవ్, నెక్స్ట్ వీక్ కూడా మణికంఠ జోలికి పోవద్దు, మణికంఠ అలా వదిలేద్దాము, సైడ్ కి పెట్టేద్దాము, వేరే వాళ్ళని చూసుకుందాము అన్నట్టుగా మాట్లాడారు. దానికి కూడా రిమైనింగ్ వాళ్ళు ఓకే ఓకే అంటే యష్మి గారు కానీ పృథ్వీ గారు కానీ వీళ్ళందరూ కూడా ఓకే ఓకే చెప్పారనమాట. ఇంకా దాంతో అయితే ఆ డే అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ బచ్చా బచ్చా సాంగ్ పెట్టారు, మంచిగా అందరూ డాన్స్ వేశారు అనమాట. ఇంకా నెక్స్ట్ బిగ్ బాస్ అనౌన్స్మెంట్ జరిగింది. ఏంటి మెగా చీఫ్ అంటే ఎవరు డే టైమ్స్ లో ఎవరు కూడా బెడ్స్ మీద పడుకోవద్దు, అందరూ కూడా యాక్టివిటీ ఏరియాలో నుండి అందరూ కూడా యాక్టివ్ గా ఉండాలి, బెడ్స్ మీద ఎవరు ఉండకూడదు అని పెట్టారనమాట. ఇంకా నెక్స్ట్ అయితే ఈ లగ్జరీ బడ్జెట్ టాస్క్ అంటే ఫుడ్ టాస్క్ జరిగిందనమాట. దానిలో నబిల్ మాత్రమే వెళ్ళి 2 క్లాన్స్ కూడా అతనే షాప్ చేయాలి, వెజిటేబుల్స్ అనేవి మొత్తం కూడా. మీరు హెల్ప్ కోసము ఇంకెవరిదైనా మీ క్లాన్ లోనే ఎవరిదైనా సహాయం తీసుకోవచ్చు, రాయల్ క్లాన్ లో మాత్రం ఎవరిది సహాయం తీసుకోకూడదు అనేసి బిగ్ బాస్ అనౌన్స్ చేసినప్పుడు మణికంఠ వెంటనే నేను వస్తాను నబిల్ అని హ్యాండ్ రైజ్ చేశాడు. బట్ నబిల్ మాత్రము మణికంఠని యాక్సెప్ట్ చేయలేదు, నిఖిల్ ని ఓకే చెప్పారనమాట. మళ్ళా తను క్లియర్ గా చెప్పారు ఎందుకు అంటే, మొత్తానికి కూడా నేను ఎందుకు మణికంఠని తీసుకోకుండా నిఖిల్ ని తీసుకుంటున్నాను అంటే, ఆల్రెడీ చాలా సార్లు చీఫ్ అయి ఉన్నాడు, తనకు బిగ్ హ్యాండ్స్ ఉన్నాయి, తను ఎక్కువగా తీసుకోగలడు అనే నమ్మకం నాకు నిఖిల్ మీద ఉంది, ఇండైరెక్ట్ గా నాకు మణికంఠ మీద లేదు అనేసి మణికంఠని అక్కడ సైడ్ కి పెట్టేసాడు అనమాట. తీసుకుంటే ఏమైతుంది, అతను కూడా ఇంత బాగుంటాయి హ్యాండ్స్, జస్ట్ తీసుకుని బుట్టలు గబగబ వేసేయడమే కదా, ఒకసారి చూస్తేనే కదా మనకి తెలిసేది తీసుకుంటామా లేదా అని. ఏమో తీసుకుంటాడేమో, అసలు గేమే సరిగ్గా ఫిజికల్ స్ట్రెంతే లేదు అన్నవాడు. ఆ రోజు సండే ఎపిసోడ్ లో ఈ ఎవరు ఐ థింక్ మణికంఠ అండ్ సీత గారు అనుకుంటా గేమ్ లో ఎంత బాగా అవి రౌండ్ గా ఉంటే దాని పైకి ఎలా అన్నారు. ఇప్పుడు గౌతమ్ మీద గెలిచారు కదా వీళ్ళు, సో అక్కడ ఫిజికల్ స్ట్రెంత్ ఉంది కదా, సో ఒకసారి తీసుకుంటే ఏమైతుంది. నబిల్ గ్రాఫ్ కూడా నాకు ఎందుకు పడిపోతుందేమో అన్న ఫీలింగ్ వస్తుంది. నబిల్ మంచిగా టాప్ 5 లో ఉంటే బాగుండు అని నేనైతే పర్సనల్ గా చాలా అనుకున్నాను, బట్ నబిల్ అట్లా ఉండడేమో, ఏం చేస్తాడు అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. మణికంఠ, నబిల్ అండ్ ఆదిత్య వీళ్ళ ఫ్రెండ్షిప్ గురించి నేను ఒక వీడియో చేయాలి అనుకుంటున్నాను. ఐ థింక్ రేపు వీడియో చేస్తాను, ఏంటి అనేది రేపు వీడియోలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఎపిసోడ్ అయితే ఇంతటితో ఎండ్ అయిపోయింది అనమాట. మీకు ఏమనిపించింది ఈ ఎపిసోడ్ లో, ఎవరు జెన్యున్ గా అనిపించింది, ఎవరు జెన్యున్ గా లేరు అనిపించింది కామెంట్ చేయండి. అలానే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. రేపటి నుంచి లైవ్ అప్డేట్స్ కూడా నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో నాకైతే లైవ్ చూడడానికి అస్సలు అవ్వదు, సో పాప ఉంది కాబట్టి లైవ్ చూసి నాకు రివ్యూ ఇవ్వాలి అంటే చాలా కష్టము. సో నేను ఇప్పుడు టైం వచ్చేసి 11:30 అలా అయిపోతుంది. నేను ఇప్పుడే ట్యూస్డే నైట్ ఎపిసోడ్ ని చూసేసి వెంటనే రివ్యూ ఇచ్చేస్తున్నాను. సో ఇప్పుడే అప్లోడ్ చేసేస్తే రేపు మార్నింగ్ కల్లా మనకి ఎంతో కొంత వ్యూస్ వస్తాయి కదా. సో బట్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ ఆ 100 మెంబర్స్ 200 మెంబర్స్ లైక్ చేసి ఫుల్ వీడియో అట్లీస్ట్ ఒక 10 minutes అయినా చూసి నా రివ్యూ ఎలా ఉంది అని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నాకు ఇంకా హెల్ప్ గా అనిపిస్తుంది, నాకు ఇంకా బూస్ట్ వస్తుంది అనమాట ఇలాంటి వీడియోస్ చేయడానికి. నాకైతే చాలా ఇష్టము ఇట్లాంటి వీడియోస్ చేయాలి అంటే. ఐ హోప్ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఓకే, బాయ్.